హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ లాగ్స్. ఈరోజు లంచ్లోకి అయితే నేను గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా కూడా అయిపోయిందండి. టైం టేకింగ్ అనుకుంటారు, కానీ చాలా సులువుగా అయితే అయిపోతుందన్నమాట. మరి నా స్టైల్లో ఎలా చేసానో ఒకసారి అయితే చూసేద్దాం. నేను పల్లీలు అయితే తీసుకున్నానండి, అలాగే ధనియాలు కూడా తీసుకున్నాను. మనం స్పైసెస్ వేసుకుంటాం కదా, అవి కూడా కొన్ని వేసుకున్నాను అనమాట. 3 or 4 minutes అయితే కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొంచెం వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మరి ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అల్లం అయితే కొంత తీసుకున్నానండి. ఒక 3 pieces అయితే అల్లం తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి కొన్ని రెబ్బలు అయితే తీసుకున్నాను. ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. అలాగే గరం మసాలా అయితే 1 స్పూన్ తీసుకున్నానండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ అయితే ఇందులోనే వేసుకున్నాను అనమాట. ఇందులో వేసేసుకొని నీట్గా గ్రైండ్ అయితే చేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా మనం అయితే పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ తీసుకున్న వంకాయలను అయితే కట్ చేసేసి సాల్ట్ వాటర్లో అయితే కొద్దిసేపు వేసి ఉంచాను. మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా మనం వంకాయలు అందులో అయితే స్టఫ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిన విషయమే కదా గుత్తి వంకాయ కర్రీ అంటే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. కొంతమంది అయితే పచ్చెనపప్పు వేస్తారండి, ఇంగువ అవంతా వేస్తారు. చింతపండు కూడా కొంచెం వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, ఇలా బాండలు పెట్టేసుకొని ఇలా 2-3 పీసెస్గా వేసుకోలేదండి, కట్ చేసి వేయలేదు. కొంచెం నాకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం గ్రైండ్ చేసి ఒక 5 minutes ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత వంకాయలు అయితే వేసానండి. చాలా అంటే చాలా ఈజీ అండి చేయటం, కానీ టైం టేకింగ్ అనుకుంటాం, కానీ చాలా సులువుగా అయిపోతుంది. చూసారా, వితిన్ 10 minutesలో అయితే మనకి అయిపోతుంది అనమాట కర్రీ. స్నాక్స్ చూస్తున్నారా, చాలా బాగా అంటే బాగా వచ్చిందండి. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుందన్నమాట కర్రీ. ఒక 5 minutes అయితే కర్రీ అయిపోతుంది. 5 or 10 minutes. చూస్తున్నారా ఎంత